చైర్మన్ నీల వెంకటేష్, అశోక్ మరియు అన్వర్, మిగతా నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన నిరుద్యోగ సోదరులందరికీ పేరు పేరున నాకు హృదయపూర్వక అభినందనలు. మీరు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం మనం జరుపుతున్నాం. ఎవరికి ఎలాంటి డౌట్ వద్దు. ఖచ్చితంగా మనం డిమాండ్లకే కట్టుబడి ఉద్యమాన్ని ఇప్పుడు కాదు, 2 నెలల నుంచి కూడా మీరు పేపర్లో చూస్తున్నారు. గ్రూప్ 1 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, టీచర్ పోస్టులు 25 వరకు పెంచాలని అనేక సార్లు మంత్రులతో, ముఖ్యమంత్రితో, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో చర్చలు జరిపాం. 2-3 సార్లు ధర్నాలు కూడా చేశాం. ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి నేనే స్వయంగా అన్వర్ కు, అశోక్ కు, నీల వెంకటేష్ కు కోరడం జరిగింది. నిరుద్యోగులందరూ తల్లడిల్లుతున్నారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మర్చిపోయింది. అందుకే ఈ ప్రభుత్వం మీద ఒకసారి దండయాత్ర పెట్టాలని కోరితే మీరు వేలాదిగా తండోపతండాలుగా తరలి వచ్చినందుకు మీ యొక్క కోరికను మేము గుర్తించాం. ప్రధానంగా గ్రూప్ 1 లో అయిపోయినా కూడా గ్రూప్ 1 లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో తెలుసా? పెంచొచ్చు. ఇప్పుడు కూడా గ్రూప్ 1 లో 16,100కు పైగా వేకెన్సీలు ఉన్నాయి. వాళ్ళు 563 ఇచ్చారు. అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 563 నుంచి 1600కు పెంచాలి. మేము చూపెడతాం లెక్క, ఖచ్చితంగా చూపెడతాం. గ్రూప్ 2 లో 780 పోస్టులు ఇచ్చారు, అటు ఇటు. మేమంటున్నాం 2000కు పైగా పోస్టులు గ్రూప్ 2 ఉన్నాయి. గతంలో 1994, 2005 అనేక సార్లు నేను కొట్లాడి మొన్న అసెంబ్లీలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 500-400 పడితే నేను కొట్లాడి 500-600 గెలిపించాను. అంటే ఇప్పుడు కూడా మీకు 2000 వేకెన్సీలు పెంచే వరకు ఈ ప్రభుత్వాన్ని మెడల్ మంచి వంచుతానని చెప్పి మీ అందరి బలంతో నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎవరు భయపడద్దు. ఎందుకంటే ఏదో గాలి మాట చెప్పలేను. నేను వేకెన్సీలు చూపిస్తాను. నేను అదేవిధంగా గ్రూప్ 3లో 3000కు పైగా, అదేవిధంగా గ్రూప్ 4లో 12,000కు పైగా వేకెన్సీలు ఉన్నాయి. ఈ వేకెన్సీలు ఎట్లా వస్తాయి, ఎవరి వల్ల వచ్చినాయని మీరు అంటుండొచ్చు. మొన్న చీఫ్ సెక్రటరీతో మాట్లాడినప్పుడు కిషయ్య గారు మీరు అంటే నాకు గౌరవం లేదు, ఇన్ని వేకెన్సీలు ఉన్నాయా అన్నారు. నేను అడిగాను, వేకెన్సీలు లెక్కించేటప్పుడు ఏం పెడతారో తెలుసా? నేను ఈ గ్రూప్ 1 లో 12 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు. ఈ 12 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది? కొత్త జిల్లాలు 23 జిల్లాలు వచ్చాయి, 125 మండలాలు వచ్చాయి, 125 సర్కిల్స్ వచ్చాయి, పోలీసు 125 డిఎస్ ఆఫీసులు వచ్చాయి, 76 మున్సిపాలిటీలు వచ్చాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చాయి. కాబట్టి ఇందులో కొత్త పోస్టులు ఎన్ని క్రియేట్ చేసిరని అడిగిన, కొత్త పోస్టులు క్రియేట్ చేయలేదని చెప్పారు. ఎంతమంది ప్రమోషన్ పొందారు మీకు లెక్కలు తెలియాలి. మీ అందరికీ గాలి మాటలు కాదు, లెక్క ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి ప్రతిపాదిగా చెప్తున్నాను అందరికీ. ఎవరు మాట్లాడినా మీరు ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడినప్పుడు ఈ 10 ఏళ్లలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ వచ్చారు, కొత్త జిల్లాలు కొత్త మండలాల వల్ల ఎన్ని పోస్టులు వచ్చినాయి, ఇవన్నీ లెక్క పెట్టమని అడిగాం. అంటే రియలైజ్ అయింది. ఎంబడే జిఐడి సెక్రటరీ ఫోన్ లో మాట్లాడి నేను కృష్ణయ్య గారు ఇచ్చిన ఎవరైనా పంపుతున్నా, దీని మీద మీరు వర్కౌట్ చేయండి అని చెప్పింది. నాకు కూడా లెటర్ రాశారు, మేము వర్కౌట్ చేస్తున్నామని. అయితే సరిపోదు, ఎందుకంటే చాలా పోస్టులను టెంపరీ ప్రమోషన్ మీద చాలా మందికి ప్రమోషన్ ఇచ్చారు. 46 తీసిరు. దాని విషయంలో కూడా ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇస్తున్నారు. నిరుద్యోగ సోదరులు మీరందరూ చదివి బకవైరు తమ్ముళ్ళు. చాలా మంది తమ్ముళ్ళని చూసి పెద్దమ్మని చూసి ఏంటి దీని చదివేటప్పుడు బాగుంది, ఇప్పుడు ఇట్లా బకవైన అయితే ఏంటన్నా ఇట్లా బకవైన అంటే చదివి ఇట్లా అయినా అని అంటున్నారు. కాబట్టి మీ కష్టం వృధా పోదు. మీకు ఎవరు లేరని ఫీల్ కాకుండా మేమందరం ఉన్నాం. గురుకుల టీచర్ పోస్టుల గురించి కూడా గొడవ అయింది, మీ అందరికీ తెలుసు. కొట్లాడి నోటిఫికేషన్ 12,000 వేకెన్సీలు ఉంటే 9,000 నోటిఫికేషన్ ఇచ్చారు. భర్తీ చేసింది 3,000. నేను చెప్పాను రిలింక్విష్మెంట్ పద్ధతి, ఆప్షన్ పద్ధతి పెట్టి
మొత్తం పోస్టులు భర్తీ చేయాలి. ఒక్కొక్కరికి 3-4 పోస్టులు వచ్చినాయి. అట్లా రావడం వల్ల అన్యాయం జరుగుతుంది, బ్యాక్లాగ్ మీడిపోతాయి అని సీఎంకి చెప్పాం, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎంకి చెప్పాం. కాబట్టి అది కొందరు సోదరులు కోర్టుకు పోయారు, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఈ విధంగా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ అందరు చెప్తున్నా, గ్రూప్ 2లో మాత్రం 2000 పోస్టులు ఖచ్చితంగా వచ్చే వరకు మనం పోరాడమని చెప్పి మనం చేస్తున్నాం. గ్రూప్ 3లో 3000. అదేవిధంగా మీ అందరు తెలుసలేదు, 93, 94లో గ్రూప్ 2 పడ్డది, 78లో ఒకసారి గ్రూప్ 2 పడ్డది. 78లో గ్రూప్ 2 పడితే 200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఎక్కువ చేపించాం. 94, 95లో 370 పోస్టులు ఎంఆర్ఓ పోస్టులు క్రియేట్ చేపించి అదనంగా ఇప్పించి లిస్ట్ రివర్స్ చేపించాం. 2005లో రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే 700 ఉన్న గ్రూప్ 2లను 2000 కట్టారు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, మీరు అందరూ ఇదే విధంగా 2-3 సార్లు ధర్నాలు చేసి మీరు పుస్తకాలతో కుర్చీ పడి చేస్తే లాభం లేదు. పోరాడు, ఉద్యమించు, ఉద్యోగం సాధించు. ఆ విధంగా ఉంటే మీరు అందరి లోపల ఒక్కొక్కరి చెల్లెమ్మలను తమ్ముళ్ళని చూస్తుంటే తహసీల్దారులను చూసినట్టు, డిప్యూటీ కలెక్టర్లను చూసినట్టు హుందాగా కనిపిస్తున్నారు. మీ శక్తియుక్తులు వృధా అవుతున్నాయి. మా శక్తియుక్తులు వృధా కావద్దు. మేము తహసీల్దారులం అవుతాం, డిప్యూటీ కలెక్టర్లం అవుతాం, డిఎస్పీలం అయ్యి ఒక్కొక్క దొంగ లీడర్లను కొట్టి లోపల ఆడేస్తామని మీ లోపల కనిపిస్తుంది. లీడర్ అంతా దొంగలయ్యారు, భూములు కబ్జాలు, దంగాలు, పైరవులు, ప్రజాసేవ మర్చిపోయారు. కాబట్టి మీరు యువతరం అందరూ కూడా ఎప్పుడైతే యువకులు, మేధావులు, విద్యావంతులు వస్తారో రాజకీయ పాలన లోపల పాలన సమర్థవంతంగా నిజాయితీపరులుగా వీళ్ళు వస్తారు. కాబట్టి చెల్లమ్మలు, తమ్ముళ్ళు అందరూ మీరందరూ చాలా గట్టిగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 చాలా పగడబందిగా పోరాడాలి. నేను అన్ని మెంబర్ అన్నారు కూడా. ఇప్పుడు కాదు, 94, 2004లో మనం పోరాటం లోపల ఓ కొత్త పద్ధతి ప్రవేశపెట్టాం. ఒకవైపు ధర్నాలు చేసుకుంటేనే ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి వాళ్ళతోటి కొట్లాడి మాట్లాడి పోస్టులు తెచ్చిపించాం. ఇప్పుడు కూడా మీరు ఒక టీం ఏర్పడాలి. అశోక్ ఉన్నాడు, అన్వర్ ఉన్నారు, నీలం వెంకటేష్ ఉన్నారు. ఇలా ఈ టీం తోటి ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి ప్రతి డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో లెక్కలు తీపించి తెచ్చిపోయడానికి మేము ఒక మార్గాన్ని, ఒక ఎజెండాను ఏర్పాటు చేసినామని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. పోరాటం ఒక్కడే కాదు, వర్ణిష్ట అందరి విషయం లోపల కూడా డిప్యూటీ సీఎం దగ్గరికి తీసుకుపోయి పెంచాలి. దీనికి లీగల్ ప్రాబ్లమ్స్ ఏముండయి. లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే 94లో పోస్టులు 600 ఇప్పించాం. ఒక డిప్యూటీ తహసీల్దార్ పోస్తే 400 ఇప్పించాం. మరి అప్పుడు మన లీగల్ ప్రాబ్లం వచ్చినాయంటే రాలేదు. ఎవరో టీచర్ పోస్ట్ అప్పుడు కేసేస్తే పెంచిపిస్తే కేసు వేస్తే వాళ్ళని పట్టుకొచ్చారు నా దగ్గరికి. ఎడ్యుకేషన్ తమ్మి కేసు అంటే నాకు ప్రాబ్లం అవుతున్నాను. నీకేం ప్రాబ్లం కాదు, నీ విత్డ్రా చేసుకో, లేకపోతే మాత్రం నీ పని పడతా అని చెప్పిన దెబ్బగా విత్డ్రా చేసుకున్నారు. ఎవరు పోడు, ఎవరు పంచాయతీ ఆడారు. అందుకే నిరుద్యోగ సోదరులందరికీ మీకు మనం చేస్తున్నా, ఇక్కడ రాణాలకు కూడా చెప్తున్నా, ఎవరు కేసులో కోరు, ఎవరు పంచాయతీ రాదు. ఖచ్చితంగా మీరు పోస్టులు పెంచాలి. ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్ అంటే 11,000 కాదు, పిఆర్సీ రిపోర్టు 25,000 అని ప్రభుత్వం రిపోర్టే ఇచ్చింది. మంత్రులే చెప్పారు 26,000, 27,000 ఉన్నాయని. మీరు చెప్పిన దగ్గర ప్రకారం 25,000 ఉన్నాయి. మా శక్తియుక్తులు వృధా కావచ్చు. మా అంతా వీళ్ళకి జాబులు ఇస్తే స్కూళ్ళని వచ్చాయి, ప్రభుత్వ ఆఫీసులు కూడా బస్సు వచ్చాయి. మా సోదరులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తారు. పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే సమాజం లోపల నిర్మాణం, పటిష్టమైన సమాజాన్ని నిర్మాణం చేస్తారు. కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరు మీరు తీర్థయాత్రలు పోతారు, సినిమాలకు పోతారు, టూర్లు పోతారు. అట్లాగే ఉద్యమం ఉన్నప్పుడు కూడా ఓ గంట వచ్చి, 1-2 గంటలు వచ్చి మీ స్పీచ్ ఇస్తే లీడర్షిప్ పెరుగుతుంది. ఇక్కడికి వస్తే ప్రభుత్వానికి రిపోర్ట్ అవుతుంది.